రుద్రయ్య సేట్ రమ్మన్నాడు. 2-3 రోజుల నుంచి పనిలోకి పోతలేను కదా, సామీలకు లోడ్ వచ్చి ఉంటుంది. నీ బదులు నేను పోతా కానీ నువ్వు ఇంట్లోకి నాడు. అరే నువ్వు ఆడికో ఏం పని చేస్తావురా? అరే చేస్తుంటే అవే తెలుస్తా నాన్న, నువ్వు ఇంట్లోకి బా నాడు. సాయంత్రం కల్లా లోడు పంపించాలి, జల్దీ కానీ అయితే సాయంత్రం కల్లా. అవి చూడు లేచినాయి, చూడు మీదికి వచ్చినాయి. చెప్తారా మీ సంగతి. సీరియస్ మ్యాటర్ అని చెప్పినా ఇంతనారా మీరు? మారారా? అవురా? నైట్ ఫోన్ ఎందుకు చేయలేరా మీరు? తాగి వండుకోరా? ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చిర్రు? నెట్లో సెర్చ్ చేసిన ఇటువంటి గుప్త అనేది లేడేడు ఉంటాయి, ఎట్లా తీయాలి, ఏం చేయాలి, ఏంది కథ అని. ఇవి తీస్తూ దొరికిన వాళ్ళు కొందరు, తీస్తూ చచ్చిపోయిన వాళ్ళు కొందరు. అయినా ఇవన్నీ ఖచ్చితంగా నమ్మడానికి ఏం లేదురా భయ్. కానీ ఒక్కటి మాత్రం, ఈ బంగారం తీయడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదా. దాన్ని బయటికి తీయాలంటే తవ్వనికి 4 మనుషులు కావాలి, లైట్లు, ఓ మంత్రగాడు, పూజలు, బలులు, ఓ పెద్ద తతంగమే ఉందిరా నాయన. పోనీ మనం ఇన్ని చేసినా మన పని సులువవుతుందా అంటే కాదు. మనం చేసింది ఎవరి కళ్ళల్లో పడ్డదనుకో, అదే మన ఊరోళ్ళ కళ్ళల్లో, ఊరంతా పెంట అవుతుంది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. మరి మనతో అవుతుందా? నీకేమనిపిస్తుందిరా? అవుతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది. రేపు మన ఎంపీటీసీ చిన్న కొడుకు సీన్ కాని పెళ్ళి, ఊరంతా అని బరాత్లోనే ఉంటుంది. అందరు తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, బొర్రేటోళ్ళు బొరుతారు. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని బరాత్లు అవసరం అయితే బాంబులు గీములు వెలిసి రచ్చ రచ్చ చేస్తాం. ఈ గ్యాప్లా మన పని ఇంకా సులువవుతుంది. ఏమ్రా? మరి నేనేం బీకాలరా?